రైట్ లక్ష్మీదుర్గ మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మొన్న చంద్రబాబు నాయుడు ఏదైతే మైనింగ్కి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అంటే మంత్రి పెద్దిరెడ్డి ఏ విధంగా దౌర్జన్యాలు కావచ్చు లేదంటే మైనింగ్ని కొల్లగొట్టారో పూర్తిగా డీటెయిల్స్ చెప్పారు. అదే కాకుండా కూడా పూర్తిగా ఇష్టానుసారంగా భూమికి సంబంధించి కూడా ల్యాండ్ను కూడా తన అనుయాయులకు కట్టబెట్టిన పరిస్థితి కూడా పుంగనూరులో కనిపిస్తోంది. దాదాపుగా 982 ఎకరాల భూమిని ఇటు కలెక్టర్లు కావచ్చు, మంత్రి, రెవెన్యూ అధికారులు అందరూ కూడా బలుక్కొని ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి అనుయాయులకు కట్టబెట్టినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. రైట్, డీటెయిల్ గా చూద్దాం. వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లెలో 982 ఎకరాల భూమిని నిబంధనలకు పాతరేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషుల పేరిట మార్చారు. ఎస్టేట్ల రద్దు చట్టం 1948 అమల్లో ఇదో చీకటి అధ్యాయం. బహుశా దేశంలో మరెక్కడా జరిగుండదు. మంత్రి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు కూడబలుక్కొని భూమిని అనర్హుల చేతిలో పెట్టారు. ఆ భూమిపై రైట్వారీ పట్టాలు జారీ చేస్తూ ఎలాంటి ఆదేశమూ ఇవ్వలేదు. కనీసం సెటిల్మెంట్ అధికారి వద్ద అప్పీల్ చేయలేదు. ప్రత్యేక విచారణ జరగలేదు. కేవలం ఓ రఫ్ పట్టాను మాత్రమే నిర్ధారించారు. అంతే. ఆగమేఘాల మీద ఆ భూమి రికార్డులు మార్చారు. ఒకే రోజులో సర్వే చేశారు. భూమిని సబ్ డివిజన్ చేశారు. ఆ తర్వాత ఆ భూమి నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరుల చేతికి చిక్కింది. ఈ చీకటి చరిత్రలో నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, నాటి చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ కీలక పాత్రధారులని తాజాగా వెలుగు చూసింది. ఇక ఈ మొత్తం ప్రక్రియ అడ్డగోలుగా జరిగిందని ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఈ కేసులో అసలేం జరిగిందో కనిపెట్టే పనిలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. అందులో నాటి చిత్తూరు జిల్లా కలెక్టర్ వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఎలాంటి సెటిల్మెంట్ ఉత్తర్వులు లేకుండానే భూమిని పరాధీనం చేశారని నిర్ధారణ అవుతోంది. ఇక నాటి ప్రభుత్వ పెద్దలతో అధికారులు కుమ్మక్కయ్యారని సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి. లక్ష్మీదుర్గ పుంగూరు సమీపంలో ఉన్నటువంటి రాగానపల్లిలో 982 ఎకరాల ప్రభుత్వ అనాధీన భూములను నాటి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులకు అప్పనంగా జిల్లా యంత్రాంగము కట్టబెట్టినటువంటి ఇప్పుడు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. దాదాపు 982 ఎకరాలంటే అంత ఆషామాషి కాదు. ఏకంగా ఇంత భూమిని ఒకేసారి ఎలా కట్టబెట్టారు అనేటువంటి అంశాలపైన ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ విషయాలన్నీ కూడా లోతుగా పరిశీలించి ప్రస్తుత జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ రంగంలోకి దిగి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ కు వీటిని ఫిర్యాదు చేయడంతో ఆయన ఎల్లుంటికి దీనిపైన విచారణ చేపట్టబోతున్నారు. అప్పటి ఏదైతే జమీందారీ పట్టా ఉందో అప్పట్లో రామాంజనేయులు అనే వ్యక్తికి జమీందారీ పట్టాను ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన కుమారుడు శంకర్రాయలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత శంకర్రాయలు మరో 2-3 వాటిని రిజిస్ట్రేషన్ చేయించి వాటిని అన్నిటిని కూడా అప్పగించినటువంటి పరిస్థితుల్లో మరి ఆ జమీందారీ పట్టా ఎలా రద్దయింది, అదేవిధంగా రప్పట్టా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ రప్పట్టాను ఏ విధంగా రద్దు చేశారు, వాటన్నిటిని కూడా ఏ విధంగా రద్దు చేసి వాటికి పట్టాలు ఇచ్చారనే అంశాన్ని పరిశీలించకుండానే నాటి జిల్లా జేసీగా ఉన్నటువంటి ఇప్పటి ప్రస్తుత తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరన్, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అప్పటి కలెక్టర్ హరినారాయణ ఈ ఇద్దరి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమాలంతా కూడా జరిగిందనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయాలు ప్రస్తుతము ఈ విచారణలో వెలుగు చూసినటువంటి పరిస్థితి. వీరిద్దరే ఈ కార్యక్రమాలకు అన్నిటి కూడా బాధ్యులు అనేటువంటి ఒక విషయాన్ని నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో సోమవారం జరిగేటువంటి సెటిల్మెంట్ ల్యాండ్ కమిషన్ కోర్టులో దీనిపైన ఏ విధమైనటువంటి విచారణ జరగబోతుంది, దీంట్లో ఎలా పట్టాలు ఇచ్చి అప్పనంగా రోజుల్లోనే వీటన్నిటిని కూడా సొంతముగించి పెద్దిరెడ్డి అనుచరులకు ఇంత భూమిని ఎలా కట్టబెట్టారనేటువంటి అంశాలు వెలుగు చూసేటువంటి క్రమంలో దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది బాధిత రైతులు కూడా జిల్లా ప్రస్తుత కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయడంతో ఇవన్నీ కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి
అప్పటి కలెక్టర్ హరినారాయణ, అదేవిధంగా ప్రస్తుత ఇప్పుడు తిరుపతి కలెక్టర్ అప్పటి జేసీగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ఈ తంతంతా కూడా జరిగిందనేటువంటి ఒక అంశం పైన కూడా ఈ విచారణ పూర్తి స్థాయిలో జరగబోతుంది. అయితే అప్పటి వరకు ఈ 982 ఎకరాల భూమిని ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపాలని కోర్టు కూడా భూములు స్టేటస్ విధించినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. విజయదుర్గ. థ్యాంక్ యూ మనోహర్.